కోర్స్ అనేది 30-day కోర్స్ అనేది ఉన్నది. ఈ కోర్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ అ ఫౌండేషనల్ కోర్స్. ఫౌండేషనల్ కోర్స్ అంటే బేసిక్ స్టార్ట్ అయ్యి దీంట్లో నుంచి మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ బ్రాంచ్ అవుట్ టు మెనీ అదర్ ఆపరేషన్స్. మీకు చెప్పినట్టు టూరిజం ఈజ్ అ బ్రాడ్ సెక్టర్. ఇంకా దీంట్లో ఎన్నో ఇంటర్ కనెక్టెడ్ ఆపరేషన్స్, ఇంటర్ కనెక్టెడ్ సెక్టర్స్ ఉంటాయి. సో ఈ కోర్స్ అనేది 30-day కోర్స్లో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ద ఫస్ట్ యూనిట్, ఫస్ట్ మాడ్యూల్ అనేది ఏంటి అంటే బేసిక్ టూరిజం అంటే ఏంటి, టూరిజం సెక్టర్లో ఏం చేస్తారు, ఇది టూరిజం అనేది ఎలా డిఫైన్ చేసుకుంటాము. ఈ సెకండ్ యూనిట్లో మనం ఈ సెకండ్ మాడ్యూల్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఎన్ని టైప్స్ ఆఫ్ టూరిజం ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు టూరిజం అనేది ఇంతకుముందు మనం ఓ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అయితే అది టూరిజం అని అంటాం. ఈరోజు మనకి ఏంటవుతుంది అంటే టూరిజం ఈజ్ నాట్ లిమిటెడ్ ఓన్లీ టు సంబడి ట్రావెలింగ్ ఎల్స్వేర్. ఎవరన్నా ఒక పర్టికులర్ అడ్వెంచర్ కొరకు ఏదన్నా ఒక ప్లేస్, ఫర్ ఇన్స్టెన్స్ మన ఓన్ తెలంగాణలో మన హైదరాబాద్కి సమీపంగా ఉండే భువనగిరి ఫోర్టే తీసుకోండి. ఇప్పుడు ఆ ఫోర్ట్ ఎక్కాలి అంటే దగ్గర బేసిక్గా స్టెప్స్ అనేది ఉంటుంది. అవి కాకుండా వాళ్ళు ఏం చేయొచ్చు, ట్రెక్కింగ్ అనేలాగా ఉండొచ్చు, మౌంటైనియరింగ్ లాగా ఉండొచ్చు. సో ఏంటవుతుంది అంటే దర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ టూరిజం దట్ ఆర్ కమ్ అవుట్ అండ్ మనం ఇన్నోవేట్ అయ్యి చేసేది ఉంటుంది. సో ఫస్ట్ యూనిట్లో మనం బేసిక్స్ నేర్పించి, సెకండ్ యూనిట్లో టూరిజం ఫార్మ్స్ నేర్పించి, ఇక ఈ నెక్స్ట్ ఫాలోయింగ్ యూనిట్స్లో మనం ఏమవుతుందంటే వీ హ్యావ్ కెప్ట్ ఇట్ రిలేటెడ్ టు మేనేజ్మెంట్. సో ఈ ఐడియా ఏంటి అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే they have to be able to work in an organization or establish an organization అనేది ఉంటుంది. These are our basic ideas. పనన చేయండి లేదంటే ఎస్టాబ్లిష్ అనే చేయండి, మీ కొరకు యూ బికమ్ ఎంప్లాయిడ్. దట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ ద కోర్స్.